హైవర్స్ ఎంత దారుణం అంటే కొత్తగా పెళ్ళైంది, కట్నం అంటూ వేధిస్తున్నారు. నా వల్ల కాదని చెప్పేసి పుట్టింటికి వచ్చింది. ఆ అమ్మాయి పేరు తను, ఆ అమ్మాయిది ఉత్తరప్రదేశ్. ఆ అబ్బాయి పేరు వచ్చేసి తను, అమృత్, అరుణ్. వీడిది వచ్చేసేమో ఫరీదాబాద్, హర్యానా. దెన్ పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల పాటే కాపురం సజావుగా. ఇక ఆ తర్వాత ఆమెను వేధిస్తున్నారు. ఇలా కాదని చెప్పేసి పాప అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింట్లో దాదాపు 1 year ఉంది. 1 year ఉన్న తర్వాత లేదు మేము బాగానే చూసుకుంటాం అది ఇది అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మరల యథావిధి. ఆ మొగుడేమో భార్య కావాలని, అత్త మామేమో కట్నం కావాలని. పాపం ఆ అమ్మాయిని ఎంతవరకైనా భరించిద్ది. చివరికి ఆ అమ్మాయిని ఘోరంగా చంపేశారండి. డైలీ వీళ్ళు ఫోన్ చేస్తుండే ప్రీతి అని చెప్పేసి ఆమె అక్క. ఆమె ఫాలోఅప్ చేస్తూ ఉండేది, ఎలా ఉన్నావే ఏంటి అది అనేది. దెన్ మొన్న ఏప్రిల్ ఇలాగా ఫోన్ చేస్తే లేదు ఎటు వెళ్ళిపోయింది మీ అమ్మాయి. ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే మీ అమ్మాయి లేదు ఎటు వెళ్ళిపోయింది, ఎవరితో లేచిపోయింది అది అని చెప్పారు. మా అమ్మాయి లేచిపోవడం వింటారు బాబు, వాళ్ళు లేచిపోయేది అయితే మీ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు వెళ్ళిపోయేది. బట్ అన్నాళ్ళు మా ఇంట్లో ఉండి మీ పిల్లోడు వచ్చి మళ్ళీ అడగగానే పెద్దలో సెటిల్మెంట్ చేయగానే మీ ఇంటికి వచ్చింది. తీరా వస్తే ఇప్పుడు లేచిపోయింది అంటారా అని చెప్పేసి ఆమె కేసు పెట్టాను. కేసు పెడితే తెలిసిందే కదా పోలీసులు. సారీ ఈ మాట మాత్రం అనకుండా ఉండలేకపోతున్నా. పొలిటికల్గానో లేదన్నప్పుడు బయట వచ్చేసి అధికారం పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఒకలాగుంటారు ఈ పోలీసులు. ఎక్కడో రేర్గా మాత్రమే సిన్సియర్ డ్యూటీ చేసే వాళ్ళు మాత్రమే ఎవరు వెళ్ళినా సరే సమస్య అని చెప్పేసి వారికి సొల్యూషన్ చూపిస్తారు, వారి తరఫున నిలబడతారు పోలీసులు. ఇక్కడ పట్టించుకోవాలా. ఈ ప్రీతి పోరాడింది మట్టంగా పై అధికారుల దాకా వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఇంక సీరియస్ అయ్యారు. బుద్ధి ఉందా లేదా, ఒక మహిళ కనపడతలేదు మిస్సింగ్ అన్నప్పుడు ఇంత దారుణంగా ఏంట్రా మీరు అంటే దాన్ని వెళ్ళారు. ఇక ఆ ఇంట్లో మొత్తం అడిగారు, చుట్టుపక్కల విచారణ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి కనపడకుండా వెళ్ళినటువంటి రోజుల్లోనే ఆయన ఆ ఇంటి పక్కన ఉంటే ప్రభుత్వ స్థలం ఒకటి ఉంది కదా, దానిలో గొయ్యి తవ్వాడు. ఏం చేస్తున్నారు ఏంటి అంటే డ్రైనేజ్ సమస్య దానికిలే అని చెప్పేసి అన్నాడు. అండ్ తవ్వి పనులు కూడా పూర్తయిన లేదని చెప్పి క్లారిటీ రాలేదు. ఈ లోపు మళ్ళీ పూర్తి చేసి పైన కాంక్రీట్ వేసేసాడు అని అన్నారు. ఇక పోలీసులు డౌట్ వచ్చి దాన్ని తీశారు. లోపల దారుణం కుళ్ళిపోయి బాడీ దొరికింది. పోస్ట్ మార్టం మొత్తం చేసి తెలిసింది ఏంటంటే పాప ఆ అమ్మాయి తను చనిపోయింది. ఎవరు అంటే వాళ్ళ అత్తమామ కలిపి చంపి దారుణంగా ఇంటి పక్కన గొయ్యి తెచ్చి పూడ్చిపెట్టి క్లోజ్ చేశారు. ఆ మొగుడు నిజంగా అరే చెత్తనా కొడకల్లారా, పెళ్ళని సరిగా చూసుకోలేని మొండల్లారా, మీకెందుకురా పెళ్ళిళ్ళు? మీ అమ్మ నాన్న చేతిలో కీలు బొమ్మలు ఉంటే మీకెందుకురా పెళ్ళిళ్ళు? అన్నీ వదులుకొని మీకోసం ఒక ఆడపిల్లలు వస్తే ఆడపిల్లలు మీరు సరిగా చూసుకోవాలి. సరిగా చూసుకోలేనప్పుడు వాళ్ళు పుట్టింటి వదిలిపెట్టండి. నేను చేతగానే ఉండని ఎందుకు మీ కూతురు నాకు ఇచ్చారు వద్దని తప్పు అనుకోవద్దమ్మా. పిల్లలైనా పెద్దలైనా చాలా బాధేస్తుంది నాకు. మగవాడికి నేను మరలా చెప్తా, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను చూడండి. నేనున్నానండి, నేను పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? నాకంటూ ఒక తోడు ఉంటే ఆమెకు ద బెస్ట్ ఇవ్వలేకపోయినా మినిమం ఇవ్వాల్సిన కొన్ని ఇవ్వలేను. నేను చాలా దాన్ని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న పర్సన్ని. అండ్ నా పని నేను ప్రపంచం తప్ప నాకు వేరేది ఉండదు. సో తనకి కేటాయించే సమయంగా నేను కేటాయించలేను. అండ్ మోరర్ నాకు మా ఫ్యామిలీ అంటే ప్రాణం. వారికి ఈమెకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నేను మా ఫ్యామిలీ సైడ్ ఉంటా, బట్ ఉండాల్సింది నా భార్య సైడ్. సో ఉండలేనంట. అలా కాదు, అన్నీ అర్థం మనిషి వస్తే దేవత వస్తే తప్ప నేను చేసుకుంటా. సో ఇదే నేను ఎప్పుడు చెప్తాను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మీ లైఫ్లో మీరు బాగున్నారు, మీకంటూ ఒక తోడు ఉండాలి, వాళ్ళకు కూడా ద బెస్ట్ ఇస్తారు మీరు అనుకుంటే పెళ్లి చేసుకోండి. అంతే తప్ప వయసు వచ్చిందిలే పెళ్లి చేసుకుందాంలే తప్పదు, వద్దండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఇది నేర్చుకోండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం అన్యాయంగా పాపం ఆ బిడ్డను చంపేశారు. అత్త మామని మొగుడిని అందరిని అరెస్ట్ చేసి లోపలేశారు.